దేవుడు లేనుకున్న ఆత్మ కూడా చనిపోయిన తర్వాత ఆత్మ కూడా మన కొరకు అట్లా అడుగుతూ ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఆత్మ పరదేశంలో ఉన్న యేసు ప్రభు వారు ఒక మాట అంటూ ఉంటాడండి. ఏమనంటే, మరణపు ముళ్ళు నిగిరించిన వాడును. ఎవరండి మరణపు ముళ్ళు ఇచ్చింది? ఎవరు? యేసు ప్రభు వారు కాదు, అవునా? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మాట చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రమే. చాలమ్మా. చూడండి, ఓ విజయమ్మా లేకపోతే ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? కొరింథీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరంటే పౌలు గారు. అపోస్తలుడైన పౌలు రాశాడు. పౌలు రాసినప్పుడు ఈ మాట ఆయన లిఖిస్తున్నాడండి. ఏమనంటే, ఓ మరణమా నీ విజయము. ఎవరి గురించి రాస్తున్నాడు? ఆ మాట ఎవరి గురించి మాట్లాడతాడు అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అండి. ఎందుకంటే ఈ లోకంలో మరణాన్ని జయించింది ఎవరంటే యేసు ప్రభు వారు ఒక్కడే మాత్రమే. దానిని రుచి చూసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు రుచి చూశాడంట. ఎలాగంటే తాను కూడా ఒకానొక సమయంలో బహుఘోరమైన అపరాధములు చేసి క్రైస్తవులందరూ కూడా హింసించిన వాడు. కానీ ఎప్పుడైతే యేసు పౌలుని పట్టుకుంటాడో, పట్టుకున్న తర్వాత తన సువార్త సేవ చేయటం మొదలు పెడతాడండి. అయితే అంతకుముందు దేవుణ్ణి ఎరగక ముందు చాలా ఘోరంగా పాపం చేసిన వాడై ఉండి, ఎప్పుడైతే ఈ సువార్త సేవ చేయటం మొదలు పెడతాడో, ఈ సువార్త సేవలో ఆయన తెలుసుకున్నదంతా కూడా దేని గురించి అంటే ఈ వాక్యము గురించి అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీని ఇప్పుడు అయ్యగారు అన్నారు కదా, అక్కడ భోజనం ఇవ్వగానే ఇక్కడ భోజనం చాలా రుచికరమని. ఆ భోజనాన్ని తిన్నది ఎవరంటే అపోస్తలుడైన పౌలు తిన్నాడండి. ఆ రుచికరమైన భోజనంలో ఆయన దొరికిన పదార్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యేసులో ఉన్న విషయం, ఆ యేసు ప్రభు వారిలో ఉన్న విషయం కనుగొన్నది ఏంటంటే, ఓ మరణమా నీ విజయము. సవాల్ చేస్తాడండి. ఏమనంటాడు తెలుసా? నా యేసు ముందు మరణమా నువ్వు ఎంత కదండి. నన్ను రక్షించిన నా యేసు ముందు ఓ మరణమా నువ్వు ఏ పాటి వాడివి? ఒకవేళ ఆ మరణం నాకు వచ్చినా నేను దాన్ని జయించగల శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే ఒక మాట అంటాడు కదా పౌలు, ఏమంటాడంటే, నా పరుగు నేను కడముట్టించే వరకు కూడా ఈ పరుగుని ఏది నాకు కావాల్సిన, నాకు దొరకాల్సిన జీవ కిరీటం చూసారా, అది నేను తప్పకుండా పట్టుకుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కృప నేను అనుకున్నాను ఆంటీ కూడా పొందుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది పొందుకున్నాను. నేను సాక్ష్యం చెప్పేయట్లేదు కానీ దేవుని కృపను బట్టి విశ్వాసం ఉంచుతున్నాను. పరలోక రాజ్యములో తప్పకుండా దేవుడు ఇక్కడ రాకడ సమయంలో ఆయనతో పాటు ఒకవేళ పెదనాన్న పెద్దమ్మ కూడా వస్తారు. వచ్చినప్పుడు మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలంటాడు. ఏమండి, మంచి సాక్ష్యం మనకు దొరికితే ఎలాంటి జడ్జి అయినా సరే మంచి న్యాయమే ఇస్తాడండి. తప్పుడు న్యాయం ఎవరు కూడా ఇవ్వడు. అంతకంటే పెద్ద జడ్జి మన దేవుడు అండి. మంచి సాక్ష్యాన్ని కానీ మనం పొందుకోగలిగితే ఒక మంచి న్యాయ తీర్పును మనం పొందుకొని శాశ్వతమైన దేవుని రాజ్యంలో మనం అందరం కూడా తప్పకుండా ఉంటామండి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మరణమా విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఒకవేళ అది మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాలన్నా, ఒకవేళ ఎన్ని సమస్యలు లోను చేయాలన్నా, మనము క్రీస్తులో మనం ఉంటే ఆ మరణము మనల్ని ఏమి కూడా చేయాలి. ఆ ముళ్ళు మనల్ని ఏమి కూడా చేయాలి. ముళ్ళు అంటే తెలుసు కదండి, అవునా? కష్టాలు, బాధలు, కరువులు, ఇబ్బందులు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాం కదా. ఎప్పుడైతే వారు ఉండరో వాళ్ళని అడగడానికి మనకు అవకాశం ఉండదు కదండి. అవకాశం అడగడానికి లేనప్పుడు పిల్లలు చాలా సతమతం అయిపోతారు, అవునా? తల్లిదండ్రులు అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ఎంత బాధపడతామంటే, అమ్మ ఉంటే బాగుండేది కదా, అసలు దీనికి సలహా ఇచ్చేది, లేదా నాన్న ఉంటే బాగుండేది కదా. కొంతమంది తల్లిదండ్రులు అలా సలహా ఇవ్వడానికి కూడా ఈ రోజు చాలామంది అక్కడ ఇష్టపడతారు. తెలుసండి, వాడు బతుకుతాడులే, వాడు మనం ఎందుకులే ఆడు చూడాల్సిన పని ఏముందలే, మంచి ఉద్యోగం ఉంది, డబ్బులు ఉండే వాడి దగ్గర అన్న తల్లిదండ్రులు చాలామంది వాళ్ళు ఉన్నారండి. దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎంత వయసు వచ్చినా అక్కడ వదిలిపెట్టదు. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎంత వయసు వచ్చినా పిల్లలు కూడా వారిని వదిలొద్దు. ఎందుకంటే వారు ఇచ్చే సలహాలతో ఈరోజు ఈ స్థితిలో మనం ఉండగలిగామని, వారు చెప్పిన మాటలతో ఈరోజు ఇలా మనం బ్రతకగలుగుతున్నాం. ఇవాళ క్రీస్తుని నమ్ముకున్నామంటే తల్లిదండ్రులు మనకు చూపించిన మార్గమే
అపోస్తలుడైన పౌలుకి క్రీస్తు చూపించాడు. ఆ క్రీస్తుని అపోస్తలుడైన పౌలు విడిచిపెట్టలేదని, ఆ మాటలు ఆయన మర్చిపోలేదు. నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం చాలా అవుతుంది కాబట్టి దేవుని దాసులు ఇంత ఉండాలని. మరొక మాట కొంచెం చూద్దాం. కీర్తన 116 కీర్తన 15 వచనం చూడండి. 116 కీర్తన 15 వచనం. 116 కీర్తన 15 వచనం. యెహోవా భక్తుల మరణము, యెహోవా భక్తుల మరణము యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను. చాలు చాలు చాలు. చూడండి, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఎవరు భక్తుల మరణం అంటే అండి? మరణానికి రేటు ఉందా ఏమండి? మనం కొనే సరుకులకి రేట్లు ఉండే కానీ మరణానికి రేటు ఉందా? లేదు కదా. విలువ అనేది ఎక్కడ కనబడుతుంది మనకి? విలువ అనేది ఏమండి? సపోజు షాప్కి వెళ్ళాం అనుకోండి, రైస్ ఆయిల్ ప్యాకెట్ 110 రూపాయలు. అదే ఫ్రీడమ్ ప్యాకెట్ ఎంత? 150 రూపాయలు కదండి. సపోజ్ అనుకుందాం 150. దేనికి విలువ ఎక్కువ ఉంది? అర్థమైంది అన్నది? రైస్ ఆయిల్ ప్యాకెట్ 110 రూపాయలు, ఫ్రీడమ్ ప్యాకెట్ 150 రూపాయలు. విలువ దేనికంటే ఇప్పుడు? ఫ్రీడమ్కి విలువ ఎక్కువ, అవునా కదా? డబ్బులు ఉంటే దేని కొంటాం ఇప్పుడు మనం? విలువైందే కొంటాం. ఎందుకంటే 150 రూపాయలు కానీ ఆ ప్యాకెట్ ఆయిలే బాగుంటుందని మనం కొంటామని. ఇక్కడేమంటాడు దేవుడు? ఏమంటాడు? మరణానికి విలువ అంటాడండి. మరణించిన తర్వాత విలువ ఏమంటుందా? ఇప్పుడు చచ్చిపోయిన అతను మన పాట పెడతారు, కొంటారా? వ్యక్తి చనిపోయాడు, ఆ శవాన్ని అమ్మేద్దామంటే కొంటారా? కొనం కదండి. అప్పుడు వరకే. అది కూడా చూడండి, బతుకున్నప్పుడు చాలా మంది తాగుతారు మనం, అవునా? నేను బతుకున్నాను, అందరు పట్టుకుంటారు నన్ను, అదే బాగున్నావు అని. చచ్చిపోగానే చూడండి, చనిపోగానే ఇంట్లో వాళ్ళు మాత్రమే పట్టుకుంటారండి, అవునా? బయట వాళ్ళు ఎవరు వచ్చి పట్టుకుంటారా? విలువ లేదు అక్కడ. ఇంట్లో పట్టుకొని దేనికోసం పట్టుకుంటారంటే చాలా మంది, నేను అంటున్నాను అనుకోమా అండి, అలా ఏడవకపోతే ఎవరు అనుకుంటారు అని కొంతమంది అండి, అవునా? ఆ తర్వాత మరణానికి విలువ లేదు, అవునా? కానీ దేవుడు అదే మరణానికి విలుగిస్తున్నాడండి. ఎప్పుడు విలువ? యెహోవా భక్తుల మరణము అనగా ఎవరైతే ఆయన ఎడల విశ్వాసం కలిగి భక్తితో ఉంటారో వారికి మాత్రమే విలువ, లేకపోతే విలువ లేదు. అది కూడా ఎలా ఉండాలంటే దేవునిలో ఉన్న వారికి మాత్రమే. తెలుస్తూ హల్లెలూయా. నేను ఈ మాట ఎందుకు చెబుతానంటే, నాకు ఎక్కడైనా కనపడినా, పెద్దమ్మ ఎక్కడైనా కనపడితే వెంటనే వందనాలు చెప్పేదాన్ని. అంతకుముందు చెప్పేది ఇంకా బంధుత్వం, రామకృష్ణాన్ని బట్టి నేను బంధుత్వం కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ అండి మాట్లాడుతూ ఉండేది. అయ్యా రామకృష్ణ ఎలా ఉన్నాడు, బాగున్నాడు అని అడుగుతూ ఉండేదాన్ని. అయితే ముందు చెప్పేది ఏమంటే వందనాలు అయ్యా అనేదాన్ని. ప్రభునందు ప్రీతులారా, నిజంగానే ఒక విశ్వాసకి భయము భక్తి అనేది ఎక్కడ కలుగుతుంది? ఎప్పటి నుంచి కలుగుతుంది అంటే, ఎక్కడి నుంచి అవుతుందంటే క్రీస్తుని బట్టి, రెండోది సేవకుని బట్టి అండి. అర్థమైందా? నేను అప్పుడప్పుడు అనుకుంటుంటా, యోహానయ్య గారు వాళ్ళ ఇంటి సేవకుడు అయ్యాడంటే ఆయనకున్న విశ్వాసం, భక్తి, ప్రార్థన జీవితం అండి. అది అందరికీ కూడా వర్తిస్తుంది దేవుని కృపలో. నిజంగానే ఒక మరణాన్ని బట్టి ఈ మనిషికి విలువ పెరుగుతుందండి. బ్రతుకున్నప్పుడు విలువ లేదు తెలుసండి దేవుని దగ్గర. ఎప్పుడు విలువ? మరణించిన తర్వాతే విలువ. అలాగనే మరి చనిపోయిన ఆంటీ గారికి, అలా పెద్దమ్మకి విలువ అనేది ఇప్పుడు దొరికిందండి. క్రీస్తులో చక్కటి ప్రార్థనా పత్రాలుగా జీవించుంటే, మంచి శ్వాసంలో బలపడి ఉంటే ఆ బిడ్డను తప్పకుండా దేవుని రాజ్యంలో చేర్చుకుని గాక. ఆమేన్. మరి ఇటు అవకాశం ఇచ్చిన దేవుని దాసుల అధ్యక్షులకి, అలాగే ఇక్కడ ఉన్న సేవకులకి, మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.